మనము దేవుని వాక్యాన్ని ఇలా మాట్లాడుకోవడానికి, నేర్చుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభువును స్తోత్రం చేస్తున్నాను. கர்த்தருடைய மகா பரிசுத்தமுள்ள நாமத்துக்கு மகிமை உண்டாவதாக. இன்றைக்கு கூட நாம் இந்த ஆன்லைன்ல இப்படியாக தேவனுடைய வார்த்தை கேட்கக்கூடிய கிருபையை கர்த்தர் கொடுத்திருக்கிறதுக்காக స్తోత్రం செய்கிறேன். బైబిల్ గ్రంథంలో మనకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన ఒక ప్రకటన, ప్రాముఖ్యమైన ఒక మాట ఏంటంటే దేవుడు ఒక్కడే అన్నది చాలా గట్టిగా బైబిల్ మొత్తంలో మాట్లాడుతున్నది. வேத புத்தகத்தில் நமக்கு கொடுக்கப்பட்ட சத்தியத்தில் ஒரு பெரிய சத்தியம் தேவன் ஒருவரே என்கிற ஒரு సత్యం. ఇంగ్లీష్ లో థియాలజీలో దీన్ని మోనోథియిజం అంటారు. మోనో అంటే సింగిల్, వన్, థియిజం ఇస్ బిలీవింగ్ ఇన్ గాడ్. ఇంగ్లీష్ భాషలో మోనోథియిజం என்று சொல்கிறார், ఒరే దేవుని విశ్వాసిப்பது. ఈరోజు మనము ప్రపంచవ్యాప్తిగా తీసుకునేట్లా అనేక మతాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. కానీ 3 మతాలు ప్రాముఖ్యంగా మోనోథియిజం అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్లు మనం గుర్తించవచ్చు. இன்றைக்கு உலகத்துல ஆயிரக்கணக்கான மதங்கள், நம்பிக்கைகள் இருந்தாலும், தேவர்கள், கடவுள்கள் இருந்தாலும், ஒரு 3 మతం మాత్రం ఒరే దేవుని నమ్ముகிறதாக சொல்கிறது. ఒకటి యెహూదులు ఒకడే దేవుడని నమ్ముతున్నారు. రెండవది ముస్లిమ్స్, ఇస్మాయిల్ వాళ్ళు కూడా ఒకడే దేవుడు మహమ్మదీయులు నమ్ముతున్నారు. మూడవది క్రైస్తవులు కూడా ఒకడే దేవుడు అనేసి నమ్ముతున్నారు. இப்ப பார்த்தீர்கள் என்றால் உலகத்தில் இருக்கிற இந்த மோனோதியிஸ்டிக் ரிலிஜியன்ல 3 மதங்கள் இருக்கிறது. ஒன்று யூதர்கள் ஒரே தேவனை விசுவாசிக்கிறார்கள், இஸ்லாமியர்கள் ஒரே தேவனை விசுவாசிக்கிறார்கள், கிறிஸ்தவர்களாக நாம் ఒరే దేవుని విశ్వాసిக்கிறோం. యెహూదులు విశ్వసించే దేవుని పేరు వాళ్ళు ఈ రోజు వరకు యెహోవా అనేసి చెప్తారు, కానీ యేసుక్రీస్తు అని చెప్పరు. ఇస్మాయిల్ విశ్వసిస్తున్నది అల్లా అనే పేరుతో వారు దేవుడిని పిలుస్తున్నారు. మరి క్రైస్తవులు అయితే యెహోవా కూడా దేవుడే, యేసుక్రీస్తు కూడా దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే అనేసి మనం వ్యక్తపరిచి బైబిల్ను అలా పూర్తి అయిన మనకు ప్రకటన కొత్త నిబంధనలో దొరకడం వల్ల ఒకే దేవుడు కానీ త్రిత్వము అనే ఒక கான்செப்ட் ని మనం விசுவசிస్తున్నాం. நீங்கள் பாத்தீங்கன்னா யூதர்கள் யெகோவா ஒருவரே தேவன் என்று சொல்வார்கள், இஸ்மவேலியர்கள் அல்லாஹ் ஒருவரே தேவன் என்று சொல்வார்கள். ஆனால் கிறிஸ்தவர்களாகிய நாம் கர்த்தராகிய யெகோவாவும் தேவன், இயேசு கிறிஸ்துவும் தேவன், ஆவியானவரும் தேவன் என்று சொல்லுகிறோம். త్రి ఏక దేవన్ என்று சொல்லுகிறோம். ఈ మనము నమ్మే మన నమ్మకాన్ని యెహూదులు, ఇస్మాయిలీలు వాళ్ళు వచ్చి తప్పు పెడుతున్నారు. మీరు 3 దేవుడు నమ్ముతున్నారు. ఒక్కరెలా అవుతారండి? తండ్రి యొక్క దేవుడు ఒకడు, యేసుక్రీస్తు ఒకడు, పరిశుద్ధాత్మ ఒకడు. అప్పుడు 3 అవుతారు కదా, ఎలా ఒక్క దేవుడు నమ్ముతున్నారు అనేసి కూడా వాళ్ళు కొన్ని ఉపన్యాసాల్లో కించపరిచి మాట్లాడటము, లేకపోతే ఎగతాళి చేయడం అనేది కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. யூதர்களும் இஸ்மாயிலியர்களும் கிறிஸ்தவர்களுடைய விசுவாசத்தை அவர்கள் குறை கூறி, நீங்க பாருங்க, நீங்க ஒரு தேவனை நம்புகிறது கிடையாது, 3 தேவர்களை நம்புகிறீர்கள். பிதாவாகிய தேவன் என்று ஒருத்தர், இயேசு கிறிஸ்து என்று ஒருத்தர், పరిశుద్ధ ఆవియానవరు ఒరుతరే నమ్ముகிறீர்கள். యెహూదులు, ఇస్మాయిల్ మాత్రం కాదు, క్రైస్తవ సంఘాల్లో ఉన్న వారు కూడా, అనేక కల్ట్ చర్చెస్, క్రైస్తవులైన వారు కూడా, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? దేవుడు ఒకడే, ముగ్గురు కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, తండ్రి యొక్క దేవుడు ఒక్కడే దేవుడు అనేసి కూడా కొన్ని సంఘాలు చెప్తున్నారు. మరి కొందరైతే యేసయ్య ఒక్కడే దేవుడు, తండ్రి లేడు, పరిశుద్ధాత్మ లేడు అని కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు. మరి కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు, తండ్రి 3 దేవుళ్ళు ఉన్నారు అని చెప్పే ఒక సిద్ధాంతం కూడా ఉందన్నమాట. கிறிஸ்தவர்களே அநேக பிரிவினைகள் இருக்கிறது. சிலர் பிதா ஒருவரே தேவன், இயேசு தேவன் கிடையாது, ஆவியானவர் தேவன் கிடையாது என்று சொல்கிறார்கள். மற்ற சிலர் இயேசு ஒருவரே தேவன், பிதா இல்லை, ஆவியானவர் இல்லை. மற்ற சிலர் பிதா ஒரு தேவன், కుమారుని ஒரு దేవన్, ఆవియానవరు ஒரு దేవన్ என்று சொல்லுகிறார். కానీ ఈరోజు బైబిల్ని విశ్వసించే వారిగా, దేవుని వాక్యాన్ని విశ్వసించే వారిగా మనం ఎలా దేవుడిని చూడాలి, అర్థం చేసుకోవాలి. இன்றைக்கு வேதத்தை புரிந்து கொண்டிருக்கிற நாம், வேதத்தை வாசிக்கிற நாம் எப்படி தேவனை அறிந்து கொள்ள வேண்டும்? పాత నిబంధన నిండుగా మనం చదివినప్పుడు నీ దేవుడైన యెహోవా ఒక్కడే అన్న వాక్యమే ఎక్కువ కనబడుతుంది. பழைய ஏற்பாட்டு முழுவதும் படிக்கும் போது நமக்கு தெம்படுகிற ஒரே ஒரு வசனம், உன் தேவனாகிய கர்த்தர் ஒருவரே என்கிற வசனம்.
కానీ క్రొత్త నిబంధనకు మీరు వచ్చినప్పుడు త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి సరళముగా ఎక్కువగా చాలా బహిరంగంగా రాయబడి ఉంది. ஆனால் புதிய ஏற்பாடுக்கு நீங்க வரும்போது பிதா குமாரன் பரிசுத்த ஆவியானவர் குறித்து அதிகமாக வெளிப்படையாக எழுதப்பட்டிருக்கிறது. ఉదాహరణకు యేసుక్రీస్తు బాప్తిజం పొందుకున్న ఆ సంఘటన, ఆయన బాప్తిజం పొందుతూ బయటకు వస్తుంటే, నీళ్ళ నుంచి బయటకు వస్తుంటే ఆకాశము తెరవబడి తండ్రి యగు దేవుడు మాట్లాడాడు. యేసుక్రీస్తు కుమారుడు ఈ భూమి మీద నిలబడుకున్నాడు. పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చాడు. ఒకే స్థలంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ஏகரீதியா చూపించుకున్నాడు. ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் ஞான ஸ்நானத்தை பார்க்கும்போது அவர் ஞான ஸ்நானம் பற்றி வெளியில வந்த உடனே தேவன் ஆகிய பிதா வானம் திறக்கப்பட்டு பேசினார். குமாரனாகிய இயேசு ஞானஸ்நான பெற்று ஏறி நடந்து வருகிறார். பரிசுத்த ஆவியானவர் పురావై పోలు அவர் మేల్ వందు ఉకార్ந்தார். బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే, కానీ కుమారుడు దేవుడే, యేసు దేవుడే, తండ్రి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే అని కూడా చెప్తుంది అన్నమాట. வேதம் சொல்லுகிறது தேவன் ஒருவர் தான், ஆனால் பிதாவும் தேவன் தான், ఆండవరాగ యేసు దేవన్ దాన్, పరిశుద్ధ ఆవియానవரும் దేవన్ దాన్. ఈ కార్యాన్ని అర్థం చేసుకోవడానికి ట్రినిటీ త్రిత్వము అనే ఒక పదాన్ని వేద పండితులు వాళ్ళు నియమించుకున్నారు. బైబిల్లో అటువంటి పదం లేదు. కొందరైతే ఆ ట్రినిటీ అనే వర్డ్ లేదు గనుక అది తప్పు అనేసి కూడా చెప్తూ ఉంటారు. சிலர் சொல்லுவாங்க இந்த திருத்துவம் என்கிற அந்த அந்த வார்த்தை వేదத்தில் இல்லை, ఆగయాలు ఇది పోయి என்று சொல்லுவாங்க. కానీ చూడండి, ఒక కార్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పదము ఒక పేరు పెట్టుకోవడం తప్పు లేదు. మనము చక్కగా అర్థం చేసుకోవడానికి பாருங்க, ஒரு காரியத்தை புரிந்து கொள்ள நம்ம ஒரு பேர் வைக்கிறது தவறு கிடையாது. ఇప్పుడు ఉదాహరణకు రక్షణ అనండి. రక్షణ అంటే ఏంటి? మారు మనసు పొందాలి, విశ్వసించాలి, పాపాలు ఒప్పుకోల్చేయాలి, పరిశుద్ధమైన జీవితం చేయాలి, అన్ని కలిపితేనే కదా రక్షణ. బాప్తిసం తీసుకోవాలి. కానీ ఒకటే పదం యూజ్ చేస్తున్నాం మనం, రక్షణ అంటున్నాం. ఎందుకు? ఆ మొత్తము అక్కడ ఉన్న ఆ కంప్లీట్ కాన్సెప్ట్ ని మనము చెప్పడానికి రక్షణ అనే ఒక్క పదాన్ని ఉపయోగించుకొని మాట్లాడుకుంటున్నాం. பாருங்க, ரெட்சிப்பு என்று சொல்லும்போது மனம் திரும்புதல், விசுவாசம், ஞான ஸ்நானம், பரிசுத்த வாழ்க்கை இவைகளை எல்லாம் கூட்டி சேர்த்து ఒరే వార్తయాగ రెడ్చిప్పు என்று சொல்லுகிறோம். ఈ రోజు మీకు తెలుసా తండ్రి యగు దేవుడు ఉన్నాడు? మీకు తెలుసా యేసుక్రీస్తు ఉన్నాడు? మీకు తెలుసా పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి ఉన్నాడని మీకు తెలియాలి. అది తెలియక యేసుక్రీస్తు ఒక్కడే అనుకోవడం కూడా పెద్ద పొరపాటు. అనేక క్రైస్తవులకు దీని మీద పెద్ద ఐడియా లేదనమాట. యేసుక్రీస్తే తండ్రి అనుకుంటారు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అనుకుంటారు. బైబిల్ ఎక్కడ అలా చెప్పలేదండి. அநேக கிறிஸ்தவர்களுக்கு இன்றைக்கு தெரியாது பிதாவாகிய தேவன் என்று ஒருவர் இருக்கிறார், இயேசு கிறிஸ்து என்று ஒருவர் இருக்கிறார், பரிசுத்த ஆவியானவர் என்று ஒருவர் இருக்கிறார் என்பது தெரியாது. அவர்கள் இயேசுதான் பிதா, இயேசுதான் ஆவியானவர் என்று நினைத்துக் கொண்டிருக்கிறார்கள். அது தவறான காரியம். வேதம் அப்படி சொல்லவில்லை. తండ్రి కుమారునితో మాట్లాడుతున్నాడు, కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ తండ్రి గురించి కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. பிதாவாகிய தேவன் குமாரனாகிய இயேசுவை குறித்து பேசுகிறார், இயேசு பிதாவை குறித்து பேசுகிறார், பரிசுத்த ఆవియానவர் పిదాவை குறித்தும் కుమారుని குறித்தும் பேசுகிறார். ఒక వాక్యాన్ని మీరు తీసి చూడొచ్చు, మనకు ఇప్పుడు టైం లేదు, చదవండి మీరు. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం నిండుగా చదువుకుంటే అక్కడ తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. எபிரேயர் 1வது அதிகாரத்தை நீங்கள் முழுமையாக வாசித்து பார்த்தால் அந்த இடத்துல பிதாவாகிய தேவன் தன் குமாரனாகிய இயேசு கிறிஸ்துவை குறித்து సాక్షి கொடுக்கிறார். ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? తండ్రి చెప్తున్నాడు, ఇదిగో దేవా, నీవు ఈ లోకపు పునాదులు వేశావు, ఈ లోకాన్ని సృష్టించిన ప్రభు నీవు, నీకు సమస్తము సాధ్యము, నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడని తండ్రి యేసుక్రీస్తుని చూసి పలుకుతున్నాడు. పలకడం మాత్రం కాదు, ఒక ఆజ్ఞనిచ్చాడు. పరలోకములో ఉన్న ప్రతి దూతలు కూడా ఈ ప్రభు అయిన యేసుక్రీస్తును మీరు ఆరాధించమని సాగిలపడి ఆయన పూజార్హుడుగా అంగీకరించమని ఆజ్ఞను కూడా ఇస్తున్నాడు. பிதாவாகிய தேவன் அவருடைய குமாரனை பார்த்து ஒரு சாட்சி கொடுக்கிறார். எபிரேயர் 1வது அதிகாரம், தேவனே, நீர் இந்த உலகத்தின் அடிஸ்தானத்தை போட்டீர், நீர் எல்லாவற்றையும் செய்தீர், நீர் சர்வ வல்லமை உள்ளவர், உங்களுடைய ஆயுஸ் நாட்கள் நீண்டி ஆயுஸ் நாட்கள், மாறாதவர் என்று சொல்லுகிறது மாத்திரமல்ல, இதோ பரலோகத்தில் இருக்கிற தூதர்கள் யாவரும் இவரை வணங்குங்கள், இவருக்கு நமஸ்காரம் செய்யுங்கள், இவரை ஆராதனை செய்யுங்கள் என்று
சொல்லப்பட்டிருக்கிறது. ఏ దూతనైనా, ఏ గొప్ప దూతనో, ఏ ఒక్క పరిశుద్ధుడినో దేవుడు ఆరాధన చేయమని చెప్పలేదండి. எந்த ஒரு தூதனையும், எந்த ஒரு பரிசுத்தவானையும் தேவன் ఆరాధించుம்படியாக சொல்லவில்லை. యోహాను ప్రకటన రాసేటప్పుడు ఒక దూత వచ్చి ప్రత్యక్షమై మాట్లాడుతుంటే ఆ దూత యొక్క మహిమను చూసి యోహాను మూర్ఛబడి చచ్చిన వాని వలె అతని పాదముల వద్ద పడి నమస్కరించడానికి, పూజించడానికి వెళితే అతడు చెప్పాడు, నన్ను పూజించకు, నేను కూడా నీ వంటి సేవకుడినే, దేవుడినే పూజించాలి. వర్షిప్ ఓన్లీ గాడ్. யோவான் பத்ம தீவில் இருக்கும்போது அவருக்கு இந்த வெளிப்படுத்தல் கொடுக்கப்பட்ட நேரத்துல அவர் ஒரு தூதனை பார்த்து கால்கள் மேல விழுந்து அவரை வணங்க ஆரம்பித்த உடனே அந்த தூதன் சொன்னான், அப்படி நீ செய்யாதே, நான் வேலைக்காரன் మాత్రంதான், దేవుని ఒరువరే ఆరాధిక வேண்டும். బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. దేవుడు ఒక్కడే ఆరాధనకు, మన పూజకు అర్హుడు. தேவன் ஒருவர் தான் நம்மளுடைய ஆராதனைக்கும் நம்மளுடைய வணக்கத்துக்கும் அவர்தான் తగుది உள்ளவர். యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన సేవ చేసే సమయంలో 8 మార్లు మీరు బైబిల్ సువార్తను చదువు ప్రజలు ఆయన పాదముల మీద పడి సాగిలపడి ఆరాధన చేస్తే ఆయన అంగీకరించాడే తప్ప నన్ను పూజించుకో అని యేసుక్రీస్తు ఎప్పుడు ఎన్నాడు చెప్పలేదు. ஆண்டவராக இயேசு கிறிஸ்து இந்த உலகத்தில் ஊழியம் செய்கிற நாட்கள்ல சுவிசேஷத்தை முழுவதும் நீங்க வாசித்து பார்த்தால் 8 முறை ஜனங்கள் அவருடைய பாதத்தின் மேல் விழுந்து அவரை ஆராதனை செய்து வணங்கி இருக்கிறார்கள், துதித்திருக்கிறார்கள். இயேசு கிறிஸ்து அப்படி ஆராதனை செய்யாதே என்று சொல்லவே இல்லை. ఒకవేళ యేసు క్రీస్తు దేవుడు కాకపోయి ఉంటే, ఆయన దేవుని ప్రవక్త అయి ఉంటే, దేవుని దూత అయి ఉంటే, దేవుని చేత సృష్టింపబడిన ఒక సృష్టమై ఉంటే ఖచ్చితంగా చెప్పింటాడు, నన్ను పూజించకు, దేవుడిని ఒక్కడే పూజించాలి. సాతానుతో మాట్లాడుతూ యేసుక్రీస్తు చెప్పాడు కదా, దేవుడు ఒక్కడే పూజ అర్హుడు అని. అప్పుడు యేసుక్రీస్తు ఎందుకు ఆ ఆరాధనను అంగీకరించాడంటే ఆయన కూడా దేవుడు కనుక. ஆண்டவராக இயேசு பாருங்க, அவர் எல்லாவற்றிலும் சொன்னார், தேவன் ஒருவருக்கு தான் ஆராதனை கொடுக்க வேண்டும். ஒருவேளை அவர் ஒரு தீர்க்கதரிசியாக இருந்தால், ஒரு தூதனாக இருந்தால், ஒரு சிருஷ்டியாக இருந்திருந்தால் அவர் நிச்சயமாக ஆராதனை ஏற்றுக்கொண்டிருக்க மாட்டார். என் பிதாவை ஒருவரையே நீங்கள் ஆராதனை செய்ய வேண்டும் என்று சொல்லியிருப்பார். దానికి బదులుగా యేసుక్రీస్తు ఏం చెప్పాడు? యోహాను 5వ అధ్యాయం వైపు మీరు తీసుకొని ఒక వాక్యాన్ని చూసినప్పుడు ఆయన చెప్పాడు, మీరు యోహాను 5:23 ఉంది ఆ వాక్యం, that all men should honor the son even as they honor the father. He that honoreth not the son honoreth not the father which sent him. ఈ వాక్యానికి అర్థము యోహాను 5:23 సువార్త, ప్రతి మనిషి తండ్రిని ఎలా గౌరవించి పూజిస్తున్నారో అదే విధంగా కుమారుని కూడా గౌరవించి ఆయన్ను కూడా సన్మానించాలి. ఎవడు కుమారుని అంగీకరించి ఆయన్ని ఆరాధించడో అతడు తండ్రిని కూడా ఆరాధించడం లేదు అన్న ఒక భావనను యేసుక్రీస్తు ఇక్కడ తెలుపుతున్నాడు. யோவான் சுவிசேஷம் 5வது அதிகாரம் 23வது வசனத்துல ஆண்டவராக இயேசு சொல்லுகிறார், என் பிதாவை யார் கனம் பண்ணுகிறார்களோ, பிதாவை எப்படி கனம் பண்ணுகிறீர்களோ அதே విధமான గణத்தை இன்றைக்கு యేసు క్రీస్తు கொடுக்கணுமா? మరి కొందరు క్రైస్తవులు అయితే ఈ రోజు అనుకుంటున్నారు, తండ్రి కొంచెం గొప్పవాడండి, దేవుడు యేసుక్రీస్తు కంటే కాస్త గొప్ప గనుక తండ్రిని ఎక్కువ పూజించాలి, యేసుక్రీస్తుని తక్కువ చేయాలి. లేదు, బైబిల్ ఎక్కడ వచ్చి యేసుక్రీస్తు తక్కువ తండ్రి ఎక్కువ అని ఎక్కడా చెప్పలేదు. యేసుక్రీస్తే చెప్పాడు, నాకంటే నా తండ్రి గొప్పవాడు అని. ఎందుకు చెప్పాడంటే ఆయన మనిషిగా ఉన్నప్పుడు, ఆయన దేవుడిగా ఉన్నప్పటికీ మనిషిగా మారినప్పుడు తన తండ్రే గొప్పవాడు అని చెప్పాడు. ఆ సమయంలో, అది ఇప్పుడు కాదు. పునరుద్ధానము నొంది ఈ దేవునితో సమముగా ఈ రోజు సింహాసనం పక్కన కూర్చుంటున్న తండ్రి యొక్క సింహాసనం కుడి పక్కన వచ్చి యేసుక్రీస్తు సమముగా కూర్చుంటున్నాడు, కానీ కింద కూర్చోవడం లేదు. ఒక అడుగు కూడా కింద కూర్చోవడం లేదండి. ஆண்டவராக இயேசு சொன்னார், என்னை விட என் பிதா பெரியவர் என்று எப்ப சொன்னார்? உலகத்தில் இருக்கும்போதுதான் சொன்னார். அவர் ஒரு மனிதனாக இருக்கும்போது நிச்சயமாக பிதா பெரியவராக இருந்தார். ஆனால் இன்றைக்கு உயிர்த்தெழுந்தப்பட்டவராக பிதாவோட சமமாக அவர் ஒரே சிங்காசனம் போடப்பட்டு உட்கார்ந்து இருக்கிறார். அவருடைய சிங்காசனம் ஒரு படி கீழே வைக்கப்படவில்லை. யோகானோ
సువార్త 1వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుకుంటే, ఆది యందు వాక్యం ఉండును, ఆ వాక్యము దేవునితో ఆ వాక్యమే దేవుడై ఉంటాడు. ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. ఆ దేవుడు ఎవరు? తండ్రి యొక్క దేవుడు. ఆది యేసు దేవునితో ఉండును, ఆ యేసే దేవుడై ఉండెను. అదే ఆ வாக்கியாనికి அர்த்தம். ஆதியில தேவன் இருந்தார், ஆதியில வார்த்தை இருந்தது, வார்த்தை தேவனோடு இருந்தது, வார்த்தையே தேவனாக இருக்கிறது. வார்த்தை யார்? இயேசு. ஆதியில இயேசு தேவனோடு, పిதாవాகிய దేవునోடு இருந்தார், அவரே దేవునాக இருக்கிறார். ఇంకా చెప్పాలంటే దేవుని కుటుంబం అండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా, అది దేవుని కుటుంబం. పోలిన వారు ఎవరు లేరు. మనం అనుకుంటాం ముగ్గురంటే ముగ్గురని. కాదు, ఒక్కడే. కానీ 3 వ్యక్తులు ఉన్నారు. ఒక్క దేవునిలో ఒకే గుణము, ఒకే ఆలోచన, ఒకటే కార్యాలు చేసే ముగ్గురు ఉన్నారు. కానీ ఆయన ఒకే దేవుడు. అటువంటి సృష్టము ఎవరు లేదు గనుక మనం పోల్చుకొని ఎలా పోల్చుకుంటాం? మనతో పోల్చుకుంటాము. జంతువులతో, చూసే కార్యాలతో. ఇవన్నీ సృష్టింపబడినవి. సృష్టికర్త వేరు. అందుకే చెప్తున్నాడు, యెహోవా నా వంటి వారు ఎవరు? Who is like me to be compared? There is nobody to compare. That is the reason we cannot understand God's complexity. He is one and yet three. దేవునితో పోల్చుకునడానికి, ఆయన ఇలా ఉంటాడు అని చెప్పడానికి ఎవరు లేరు గనుక మనము అర్థం చేసుకోవడానికి మన బుద్ధికి శక్తి అందటం లేదు. நாம் புரிந்து கொள்ள அவருக்கு ஒப்பான யாருமே இல்லை. காட்ட இப்படிதான் இருக்கும் என்று சொல்லி. ఒక ఆవుకు 2 కొమ్ములు ఉన్నాయంటే, ఒక ఆవు ఉంటేనే కదా చూపించగలము. ఒక ఆవు అన్నది లేకుండా 2 కొమ్ములు ఉంటుంది ఒకటే దాంట్లో అంటే అర్థం కాదు. ஒரு மாடு இருக்கு, அதுக்கு 2 கொம்பு இருக்கும் என்று சொன்னால், ஒரு மாடை பார்க்காவிட்டால், அதை காட்டாவிட்டால், அதற்கு ஒப்பிட்டு பேசா காட்டி எதுவுமே அது 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 எப்படிப்பட்டது என்று புரிந்து கொள்ள முடியாது. ఒకవేళ ఒక ఆవును మనం చూడలేదు అనుకోండి, ఒక మేకను చూపించి, ఒక జింకను చూపించి ఇలానే ఉంటుంది 2 కొమ్ములంటే అప్పుడు అర్థమవుతుంది. ஒரு மாடை நாம் பார்க்கவில்லை, ஆனா ஒரு 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 ஆடை காட்டி இதற்கு எப்படி 2 கொம்பு இருக்கிறதோ அதே போலதான் ஒரு மாட்டுக்கும் இருக்கும் என்று சொல்லும் போது, ఒప్పిట్టు சொல்லும் போது நமக்கு புரியும். పరలోకంలో ఉన్న ఏది కూడా మనం చూడలేదు గనుక మనకు అర్థం కాదు. పరలోకத்தில் இருக்கிற எந்த ஒரு பொருளையும் நாம் பார்க்கவில்லை, நமக்கு அது புரியாது. ఉదాహరణకు ఒక దూత ఎలా ఉంటాడో మనం అర్థం చేసుకోలేము. బైబిలు ఇలా చెప్తుంది, 2 రెక్కలు ఉంటాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి అంటే మనం ఊహించుకుంటున్నాం. అంతేగాని ఎవరు చూడలేదన్నమాట. చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ஒரு தூதர் என்றால் இப்படிதான் இருப்பார் என்று யாருக்குமே தெரியாது. ஆனால் வேதத்துல அவருக்கு 2 சிறகு இருக்கும். அவர் இப்படி நிற்பாரு, கை நீட்டுவார், பேசுவார் என்றால் நாம் ஒரு படத்தை వరైக்கிறோம். పరలోకంలో ఉన్న కార్యాన్ని ఎప్పుడు బైబిల్ మాట్లాడుతున్నప్పుడు చూడండి, అది ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్తుంది కానీ అదే అని చెప్పడం లేదు. బైబిల్ పరలోకంలో ఉన్న వీధులు బంగారపు వీధులు వలె ఉన్నది. బంగారం కాదు, బంగారపు వీధులు వలె ఉందంట. మనం అర్థం చేసుకోవడానికి. నిజమైన బంగారం అయితే తెలియదు మనకు, అది కాదు. అది దానికన్నా శ్రేష్టమైనది ఉంది. మనం అర్థం చేసుకునేది బంగారం అంటే చాలా విలువైనది. అంత విలువైనది కూడా అక్కడ కింద అది భూమి అలా ఉంటుందనేసి మనకు వివరణ ఇస్తుంది. ఆయన దుస్తులు హిమము వలె ఉన్నది. హిమము కాదు, హిమం వలె తెల్లగా ఉందన్న ఒక అర్థాన్ని మనకిస్తున్నది. பாருங்க, அவருடைய வஸ்திரம் வெண்மையாக பனியை போல இருக்கிற, உறைந்த பனியை போல இருக்கிற, உறைந்த பனி கிடையாது, பனியை போல இருக்கிறது. பரலோகத்தில் இருக்கிற வாசல்கள், அதனுடைய அந்த அந்த இடமெல்லாம் தங்கத்தை போல இருக்கிறது. தங்கம் கிடையாது, தங்கத்தை போல இருக்கிறது. அவருடைய ముఖం సూర్యుని పోల్ ప్రకాశించదు. సూర్యుని கிடையாது. ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించను. సూర్యుడు కాదు, యేసుక్రీస్తు ముఖము సూర్యుని వలె ప్రకాశించను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఇవన్నీ కూడా ఒకటితో ఒకటి పోల్చి మాట్లాడుతుంది బైబిల్. ఆత్మీయమైన విషయాన్ని ఈ లోకంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న కొన్ని వస్తువులతో పోల్చుకొని మాట్లాడడం వల్ల వాటిని మనము చక్కగా అర్థం చేసుకుంటున్నాం. ஆவிக்குரியமா இருக்கிற பொருட்களை இந்த உலகத்தில் இருக்கிற பொருட்களோடு ஒப்பிட்டு பேசும்போது நமக்கு புரிகிறது. కానీ దేవుడు వంటి వారు ఎవరు లేరు. ఎక్కడా పోల్చుకోవాలి? ఎవరితో పోల్చుకోవాలి? ఇలా ఉంటాడు అని ఎలా చెప్పగలము? ஆனால் தேவனை போல இருக்கிறவர்கள் யாருமே இல்லையே. నిండు యూనివర్స్ లో ఎవరు లేరండి ఆయనతో పోల్చుకొని ఆయన ఇలా ఉంటాడు అని చూపించడానికి ఎగ్జాంపుల్ లేదు.
ఒకటే ఎగ్జాంపుల్. ఆ విషయం ఎవరంటే మానవుడే. ఆయన పోలికలు సృష్టింపబడిన ఆయన వస్తువుగా ఉంటే మన నీడగా ఉన్నాం. இந்த முழு உலகத்தையும் தேடினால் யாருமே இல்லை. ஆனா தேவனை போல சத்து அப்படி இருக்கிறவர்கள் யார் தெரியுமா? மனிதர்களாகிய நீங்களும் நானும் தான். தேவன் பொருளாக இருந்தால் நாம் நிழலாக இருக்கிறோம். దేవుడు ఎట్లా త్రిత్వముగా ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒకటే దేవుడు ఉన్నాడు. అదే విధంగా మనిషిని కూడా ఒక ట్రినిటీగానే సృష్టించారు. మీరు కూడా యాక్చువల్లీ ముగ్గురు ఉన్నారు, ఒకరు కాదు. తెలుసా మీకు? ఎందరు గుర్తించారు మీలో ముగ్గురు ఉన్నారని? நீங்கள் கூட ஒருவர் இல்ல, ஒருவரா இருந்தாலும் 3 வித்தியாசமான காரியங்கள் நமக்குள்ள இருக்கிறது. அதை எப்பயாவது நீங்க కண்டுபிடிச்சீங்களா? ఆత్మీయంగా ఎదిగేటప్పుడు మీకు అది కనబడుతుంది. శరీరం ఒక్కటి మనం కాదు. ஆவிக்குரிய வாழ்க்கையில் நாம் பெருகும்போது நமக்கு அது புரியும். நம் శరీరం ஒன்று మాత్రం கிடையாது. బయట ఉన్న వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు. శరీరము వాళ్ళు ఒకటే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. வெளியே இருக்கிறவங்களை போய் கேட்டால் சரீரமும் அவங்களுடைய உடலும் அவங்களுடைய ముందే என்று நினைத்துக் கொள்வாங்க. అది கிடையாது. అని ఇంకా కొద్దిగా డీప్ గా వెళ్ళిన వారు ఇతర మతాల్లో ఉన్న ఆత్మీయులు కూడా ఆత్మీయంగా ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే మనిషి శరీరంగా 2 భాగాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు. ఈరోజు సైకాలజీ కూడా మైండ్ అండ్ బాడీ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. இன்றைக்கு மற்ற மதத்தில் இருக்கிற சில ஆவிக்குரிய மாணவர்களும் இந்த மனதை குறித்து படிக்கிற டாக்டர்ஸ் கூட இன்னைக்கு என்ன சொல்றாங்க, శరీరமும் మైండ్ என்று ஒரு ஆலோசனை இல்லாவிட்டால் ஒரு సెల్ఫ్ என்கிறது ஒன்று இருக்கிறது என்று சொல்லுகிறார்கள். కానీ బైబిల్ ఒక్కటే చెప్తుంది, మనిషి వచ్చి ప్రాణ, ఆత్మ, శరీరము. ఆవి, ఆత్మ, శరీరం. హృదయము, ఆలోచనలు వేరు, మైండ్ వేరు. మన ఆత్మ వేరు, మన ప్రాణము వేరు, శరీరము వేరు. కానీ దాన్ని విభజిస్తే ఒకటిని కూడా బయటికి మీరు తీసేస్తే అది ఉండలేదు. శరీరం వేறு, நம்மளுடைய ஆவி வேறு, ஆத்மா வேறு. ஆனால் ஒன்றையும் நீங்க பிரிச்சுட்டீங்கன்னா அது పరిపూర్ణమా இருக்காது. అదే విధంగా దేవుడు కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వ్యత్యాసంగా ఉన్నప్పటికీ ఎవరినో తీసి విభజించేస్తే అక్కడ దేవుని పరిపూర్ణత దొరకదు. பிதா, குமாரன், பரிசுத்தாவியானவர் வித்தியாசமாக இருந்தாலும் நாம் பிரித்து இப்படிதான் இருப்பார் என்று சொல்லிவிட்டால் அதுல அப்ப దేవునుடைய పరిపూర్ణం இருக்காது. ఈ కారణం బట్టి యేసుక్రీస్తు చెప్పాడు, నాలో తండ్రి, తండ్రిలో నేను, నాలో ఆత్మ, ఆత్మలో నేను, ఒకరిలో ఒకరు నిత్యము నిలిచి ఉన్నాము, ఎక్కడ కూడా విడిపోవడం లేదు. இந்த காரணத்தினால் தான் ஆண்டவராகிய இயேசு சொன்னார், எனக்குள்ள பிதா இருக்கிறார், பிதாக்குள்ளாக நான் இருக்கிறேன், நான் பேசுகிற வார்த்தைகள் அவர் பேசுகிற వార్తகள் தான். ஒருவருக்குள்ள ஒருவர் నిలైతిరుக்கிறோం. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చాడు బైబిల్ చెప్తుంది, తండ్రి నుండి, కుమారుని నుండి బయలుదేరి వచ్చిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. పిదావిలిరుందుం కుమారులందుం పొరపట్టు வருகிறவரே ఆవియానవర్. మనం అర్థం చేసుకోవడానికి విభజించే కానీ ఎప్పుడు కూడా తండ్రి ఒక్కడే ఉంటాడు, కుమారుడు అంటే ఒకరిలో ఒకరు కలిసి మెలిసి ఉన్నారు అన్న కార్యాన్ని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు చెప్పాడు, నేను నా తండ్రి ఒకటే, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూశాడు, నాలో తండ్రి లేడా అనేసి కూడా ప్రశ్నించాడు. என்னை கண்டவர்கள் என் பிதாவை கண்டார்கள், நானும் என் பிதாவும் ஒருவராக இருக்கிறோம், எனக்குள்ளாக என் పిదా నిలైతిరుக்கிறது உங்களுக்கு తెలియదా? నేను మాట్లాడుతున్న మాటలు నా మాటలు కాదు, నా తండ్రి వేటిని నాకు ఇచ్చాడు అదే కార్యాన్ని మీతో మాట్లాడుతున్నాను, అదే క్రియలను నేను చేస్తున్నానని కూడా చెప్పాడు. என் பிதாவானவர் எதை காண்பிக்கிறாரோ அதை தான் நான் பேசுகிறேன், எதை செய்ய சொல்லுகிறாரோ அதை தான் நான் செய்கிறேன். సబ్బత్ దినమందు యేసుక్రీస్తు వెళ్ళి స్వస్థతనిచ్చినప్పుడు ఫరిసీయులు చాలా ఎదురుపడ్డారు. సిలువ వేయడానికి అది ఒక గొప్ప కారణం కూడా. சப்பத்து அந்த நாள் அன்று இயேசு கிறிஸ்து போய் அற்புதங்களை செய்த, வியாதிகளை சுகப்படுத்தினால அவர்கள் விரோதத்தை பெருகி இந்த பரிசேயர்கள் இயேசுவை సిలువలో పోடுகிறதுக்கு ఇది ஒரு ప్రధానమైన కారణం. వాళ్ళు అడిగారు, విశ్రాంతి దినమందు నువ్వు ఎందుకు క్రియ చేస్తున్నావు? ఊరుకుండొచ్చు కదా, ఆరు రోజులు ఉన్నాయి నువ్వు అద్భుతాలు చేసుకోవడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి, ఎందుకు 7వ రోజు చేస్తావని అడిగితే, మీ యొక్క దూడ ఒక గుంతలో పడిపోతే తీయరా? దానికంటే శ్రేష్ఠులు మనుషులు, వారిని విడిపించడం జీవుని చిత్తము. నా తండ్రి క్రియ చేస్తున్నాడు గనుక నేను కూడా ఈ రోజు క్రియ చేస్తున్నాను అనేసి ధైర్యంగా చెప్పాడు. తండ్రిని ఆయనతో సమముగా ఉంచుకోవడం వల్ల
వారు ఈయన వచ్చి దేవుని దూషణ చేస్తున్నాడు, దేవుడుగా ఇతన్నే ఉన్నాడు అని తెలిసిన కారణం బట్టే సిలువలు వేశారు. ఎందుకు సిలువ వేశారు? యేసుక్రీస్తు నేను దేవుడు అని చెప్పాడు, అందుకే సిలువ వేశారు. ఎందుకంటే దేవుని దూషణ. పాత నిబంధన ప్రకారం దేవుడు ఒక్కడే. ఆయన మహిమను ఎవరికి ఇవ్వడు. ఆయన ఒక్కడే ఆరాధనకర్హుడు. దేవుడే చెప్తున్నాడు, ఐ విల్ గివ్ మై గ్లోరీ టు నన్. ఏ ఒక్కరికి కూడా ఈ దేవుడు ఇవ్వడు. రేపొద్దున మీకు నాకు కూడా మనం పరలోకానికి వెళ్ళి దేవునితో ఏకమైపోతే కూడా మనకు ఆరాధనది ఖచ్చితంగా దొరకదు. సృష్టింపబడని దేవునికి ఒక్కనికి ఆరాధన. మనమంతా కూడా సృష్టం. అంత ఎంతగా మనం దేవునితో ఒకటైపోయినా, యేసుక్రీస్తుతో ఒకటైపోయినా, ఆయన శరీరంగా ఉన్నప్పటికీ మనకు ఆరాధన అన్నది ఉండదు. దేవుడు ఒక్కడే ஆராதனக்கார்குடு. நாளைக்கு நீங்களும் நானும் உயிர்த்தெழுந்து சிலுவை நம்ம வந்து ஜெயித்து பரலோகத்தில் போய் தேவனோடு கூட சிங்காசனத்தில் அமர்ந்திருந்தாலும் ஆராதனை உங்களுக்கு எனக்கு கிடைக்காது. நாம் என்னதான் நடந்தாலும் நாம் வந்து సృష్టిக்கப்பட்டவர்கள், ஒரு కాలத்தில் ఆరంభితవர்கள். దేవుడు అంటే ప్రారంభము లేనివాడు, అల్ఫా ఒమేగా. అదే దేవుడు. పాత నిబంధనలో యెహోవా చెప్పాడు, నేనే అల్ఫా ఒమేగాగా ఉన్నాను, ప్రారంభము సమాప్తి నేనే అని చెప్పాడు. பழைய ஏற்பாட்டுல ஆண்டவராகிய தேவன் யெகோவா தேவன் சொன்னார், நானே அல்பாவும் ஒமேகாவும் ஆரம்பமும் முடிவுமா இருக்கிறேன். కొత్త నిబంధనలో ప్రకటనలో యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే అల్ఫా, నేనే ఒమేగా, నేనే ప్రారంభం, నేనే సమాప్తి, నేనే సర్వాన్ని జయించిన వాడిని అని చెప్తున్నాడు. புதிய ஏற்பாட்டுல வரும்போது ஆண்டவராக இயேசு சொல்லுகிறார், நானே ஆல்பா, நானே ఒమేగా, నానే జయితవన్, నానే ఆరంభం. యేసుక్రీస్తుకు పుట్టుక లేదు, తండ్రి అయిన దేవునికి పుట్టుక లేదు, పరిశుద్ధాత్మ దేవునికి పుట్టుక లేదు. ఆయన నిత్యము 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 నివసిస్తున్న దేవుడు. సమయాన్ని సృష్టించిన వాడు కూడా ఆయనే. ఆయనే క్రియేట్ చేశాడు. టైం అన్నది దేవుడు సృష్టించినది. టైం అనేది దేవునికి టైం లేదు. అందుకే ఆయన వచ్చి వయసు అయిపోవడం లేదు, అక్కడ వచ్చి సమయం లేదు. పరలోకంలో టైం లేదండి. అన్ని ఎప్పుడు నిత్యములో వాళ్ళు జీవిస్తున్నారు. పరలోకத்தில் இருக்கிறவங்களுக்கு நித்தியம், அங்க நேரம் கிடையாது. இந்த సమయం நேரம் என்பது కాలం என்பது நமக்காக தேவன் ఉండాకినది. ఆదికాండం 1వ అధ్యాయాన్ని చదువుకుంటే అక్కడ రాయబడి ఉందన్నమాట ఎలా టైం వచ్చింది. దేవుడు ఆకాశమందు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు ఉంచిన ఆ టైంలోనే ఆ ఉంచడం ద్వారా సమయం అనేది ప్రారంభమైందంట. కాలం, ఒక కాలం వచ్చి ఒక కాలం, ఎండాకాలం, వర్షాకాలం అనేది ఎలా వచ్చిందంటే దేవుడు నియమించిన ఈ ప్లానెట్స్, ఈ ఈ ఈ ఈ పవర్స్ వల్ల వచ్చింది. ஆண்டவர் வைத்த சூரியன், சந்திரன், நட்சத்திரத்தின் மூலமாக தான் அந்த சமயம் என்பது ஆரம்பித்தது. காலங்கள் என்பது ஆரம்பித்தது. மழைக்காலம், கோடைக்காலம், வெயில் కాలం என்று ఆరంభిత వ్యత్యాసமான కాలంகள். ఈ రోజు దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము తండ్రిని చూస్తున్నామా? యేసుక్రీస్తుని చూస్తున్నామా? పరిశుద్ధాత్మని చూస్తున్నామా? తండ్రితో మాట్లాడుతున్నామా? యేసుతో మాట్లాడుతున్నామా? పరిశుద్ధాత్మనితో మాట్లాడుతున్నామా? இன்றைக்கு தேவனுடைய பிள்ளைகளாக இருக்கிற நாம் பிதாவாகிய தேவனோடு பேசுகிறோமா? ఆండవరాగిய యేసుவோடு பேசுகிறோமா? పరిశుద్ధ ఆవియానోடு பேசுகிறோமா? మనకు తండ్రికి ఉన్న పొత్తు సంబంధం ఏంటి? ఆయన నిజమైన తండ్రి. అనేక మార్లు మనం తెలియకుండా యేసుక్రీస్తు తండ్రి అంటుంటాం, తప్పు లేదు. కానీ నిజమైన తండ్రి యేసుక్రీస్తు కాదు. తండ్రి ఒక్కడే మన తండ్రి. దేవుడు ఒక్కడే మన తండ్రి. యేసుక్రీస్తు మన పెద్ద అన్నయ్య. ది ఎల్డర్స్ట్ బ్రదర్, ది ఎల్డర్ బ్రదర్ ఇస్ జీసస్ క్రైస్ట్. நாம் அநேக நேரத்துல ஏசப்பான்னு சொல்லுவோம், தவறு கிடையாது. ஆனா உண்மையில பாத்தீங்கன்னா வேதத்துல இயேசு கிறிஸ்து அப்பாவாக சொல்லப்படல, பிதாவாகிய தேவன் தான் అప్పావాగా சொல்லப்பட்டிருக்கிறது. యేసు క్రీస్తు நம்மளுடைய మూత సహోదరన్. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసేవాడు, మనతో ఉండేవాడు, మంచి బోధకుడు. ఆయన మన సహాయకుడు, ఆదరణకర్త. అదే ఆయన రోల్. ஆவியானுடைய வழி என்னது? நமக்கு வந்து தேற்றருவாள், நம்மை தேற்றுகிறது. பலவீனம் நடைகிற நேரத்துல பலப்படுத்துகிறது, நம்மை தேற்றுகிறது, சகாயம் செய்கிறது, உதவி செய்கிறது, நமக்கு வேதத்தை கற்றுக் கொடுப்பது, தேவனை குறித்து கற்றுக் கொடுப்பது, எல்லா போதிக்கிற వేలயும் కాட்டுகிற వేలயும் ఆవియానవర్. ప్రతి బోధన, ప్రతి కార్యాన్ని మనం అర్థం చేసుకొని మనకు దర్శనాలు అన్ని జరగాలంటే పరిశుద్ధాత్మ యొక్క క్రియ, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తేనే ఇవన్నీ తెలుస్తాయి. ఆవియానవర్ కాட்டும் போது இந்த కార్యங்கள் எல்லாம் தெரியும். ఏడబ్ల్యూ టోజర్ అని ఒక దేవుని సేవకుడు చికాగోలో 1950, 40, 50 ఆ సంవత్సరాల్లో ఒక పాస్టర్ గా 40 సంవత్సరాలు ఒకటే సంఘానికి పాస్టర్ గా ఆయన జీవిస్తూ వచ్చాడు. ஏடபிள்யூ டோசர் என்கிற ஒரு தேவ மனிதர் இருந்தார். அவர் வந்து அமெரிக்க தேசத்துல சிகாகோ என்கிற நகரத்துக்குள்ளாக இருந்தார். அவர் ஒரே சபைக்கு அவர் பாஸ்டராக 40 வருட காலமாக ஊழியம் செய்து அவர் வந்தார்.
అనేక పుస్తకాలు కూడా ఆయన రాశాడు. ఏడబ్ల్యూ టోసర్ మంచి పుస్తకాలు అనమాట. క్రిస్టియన్ క్లాసిక్స్ అనేవి చదువుకోవాలనుకున్న వాళ్ళు ఈ పేరు రాసుకోవచ్చు. ఏడబ్ల్యూ టోసర్ చాలా బ్యాలెన్స్డ్ టీచింగ్, ఎక్కడ తప్పు ఉండదు, ధైర్యంగా చదవచ్చు. క్రైస్తవ ప్రపంచంలో ఎవరి దగ్గర అడిగిన ఏడబ్ల్యూ టోసర్ బుక్ అంటే ధైర్యంగా కళ్ళు మూసుకొని మనము రికమెండ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఎటువంటి బోధనలో తప్పులు లేవు, ఆత్మీయంగా కూడా ఉంటుంది. யார் வேண்டுமென்றாலும் டோசர் உடைய ஏடபிள்யூ டோசர் உடைய புத்தகத்தை வாசிக்கலாம். அதுல எந்த விதமான தவறு இல்லை. ரொம்ப బ్యాలెన్స్డ్ ఆవికుரிய పుస్తకంలాగా எழுதியிருப்பார். ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు మినిమం వచ్చి 6 hours 8 hours అయిపోతుందంట. ఏం ప్రార్థిస్తారంటే ఆరాధించడానికి. ఎవరిని ఆరాధించడానికి? దేవుడిని ఆరాధించడానికి 8 గంటల సేపు తీసుకుంటాడంట ఒక రోజు. ఏముండదు, ప్రార్థన ఉండదు, దేవుడిని ఆరాధించుకోవడం మాత్రం. అంత సమయము ఎలా అయిపోతుందంటే 8 నిమిషాల్లాగా వెళ్ళిపోతుందంట అతని అనుభవంలో. அந்த ஊழியக்காரருடைய அனுபவத்தில் அவர் சொல்லுகிறார், தேவனை ஆராதிக்க குறைஞ்சது 6 to 8 மணிக்கு ஒரு நேரம் எனக்கு பிடிக்கிறது. அவரை வர்ணித்து ఆరాధిத்து அவருக்குள்ளாக మహిమ అడగகிறது. అప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే, ఒక క్రైస్తవురాలు ఆత్మలో ఎదిగారు, ఆత్మలో ఎదిగిన వారు ఆత్మీయంగా ఉన్నారు అనడానికి ఒక గుర్తింపు ఏంటంటే, దేవుడిని, తండ్రియగు దేవుడిని సపరేట్ గా ఆరాధించడం, యేసుక్రీస్తుని సపరేట్ గా ఆరాధించడం, పరిశుద్ధాత్మతో సపరేట్ గా మాట్లాడడం, ఇట్లా ఈ దేవునిలో ఉన్న త్రిత్వముతో నిండుగా సంబంధాన్ని వ్యక్తిగతంగా ఉంచుకొని ఎటువంటి కాన్ఫ్లిక్ట్, ఎలాగైతే తండ్రిని ఆరాధిస్తున్న కుమారుడు ఏమనుకుంటున్నా అటువంటి ఆలోచనలు వస్తున్నాయంటే మీరు ఎదగలేదని అర్థం. அவர் சொன்னார், ஒரு ஆவிக்குரிய மனிதன், ஒரு நல்ல கிறிஸ்தவர்கள் வளருகிறார்கள் என்றால் திருத்துவத்தில் இருக்கிற தேவனாகிய பிதாவையும் அவர்கள் ஆராதிப்பார்கள், பேசுவார்கள், அவரோடு உரைவாடுவார்கள், இயேசு கிறிஸ்துவை தனிப்பட்ட விதத்தில் ஆராதனை செய்து துதித்து அவருக்குள்ள மகிழ்வார்கள், பரிசுத்த ஆவியானவரோடு கூட உறவு வைத்துக் கொண்டு செய்வார்கள். ஆனா இப்ப நான் இயேசு கிறிஸ்துவ துதிக்கிறேன், ஆவியானவர் கோச்சிப்பார் அப்படின்னு நினைச்சுக்கிட்டீங்கன்னா அப்ப நீங்க ఆవికురియமா వలరల. ఆత్మలో ఎదగని వారికి ఈ వాక్యాలు వింటుంటే కూడా ఎందరికో వచ్చి కన్ఫ్యూజన్ ఉంటుంది. కంగారు పడకండి, మీకు అర్థం కాకపోతే పర్లేదు, కంగారు పడకండి. నమ్ముతున్నారు కదా, బైబిల్ నమ్ముతున్నారు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, అంత చాలు. కానీ ఈ వాక్యాలు ఎవరికంటే ఇది వచ్చి మంచి ఏం చెప్పాలంటే ఇది పాలు కాదు. నేను ఈ రోజు ఇస్తుంది పాలు కాదు. పాలైతే అందరూ తాగొచ్చు. ఇది మంచిగా ఉన్న మటన్, చికెన్ లాంటి మాంసం అన్నమాట. మాంసం భుజించాలంటే ఎదిగిన వారుగా ఉంటేనే దీన్ని జీర్ణించుకోగలరు. ఎదగకుండా ఉంటే చూడండి, మీకు ఒక సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అర్థమవుతుంది. మీ ఆత్మలో దేవుడు ఈ వాక్యాలు ఉంచుతాడు. మీకు అటువంటి సమయం వచ్చినప్పుడు ఈ అర్థాలను పరిశుద్ధాత్మ మరలా చూపిస్తాడు. இன்னைக்கு நான் கொடுக்கிற இந்த வார்த்தைகள் பால் கிடையாது. பால் என்றால் எளிமையாக யார் வேணாலும் குடிக்க முடியும், ஆவிக்குரியமா யார் வேணாலும் குடிக்க முடியும். ஆனால் இன்றைக்கு கொடுக்கிறது மாம்சாகாரம். மாம்சாகாரம் வளர்ந்தவர்கள், புத்தி தெரிந்தவர்கள், தெளிந்தவர்கள், கர்த்தருக்குள்ளாக முதிர்ந்தவர்கள் தான் இதை ஜீர்ணிக்க முடியும். புரியாதவங்க கூட கவலைப்படாதீங்க, புரியாக்காடி பிரச்சனை இல்லை. இந்த வசனத்தை கேட்கும் போது இந்த வசனம் உங்களுடைய இதயத்துல போயிருக்கும். அதனுடைய டைம் வரும்போது, எந்த நேரத்துல ஆண்டவர் அதை యూస్ பண்ண నిனைக்கிறாరో అప్ప அதை கொண்டு வருவார். అప్పుడు ఈయన అలా చేసేవాడంట. తండ్రిని ఆరాధిస్తుంటే 2 గంటల సేపు 3 గంటల సేపు అయిపోతుంది. మళ్ళీ యేసుక్రీస్తుతో మాట్లాడడం, ఆత్మ దేవునితో మాట్లాడడం, అలా మాట్లాడి ఒకడే దేవుడు అనే భావనతో దేవుడిని ఆరాధించే అటువంటి ఆరాధన అలా జరిగినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో క్రియ చేయడానికి మొదలు పెడతాడు. நாம் அப்படியாக பிதாவையும் குமாரனையும் ஆவியானவரையும் ஆராதனை செய்யும் போது పితా, కుమారన్, పరిశుద్ధ ఆవియాన దేవన్ நமக்குள்ள క్రియ చేయ ఆరంభిస్తారు. బైబిల్ గ్రంథాన్ని మీరు చక్కగా చదువుకుంటే ఆది కాండములో తండ్రి మనల్ని సృష్టించాడు అని రాయబడి ఉంది. ஆதி ஆமத்தில் நாம் பார்க்கும்போது எல்லாவற்றையும் படைத்தது பிதாவாகிய தேவன் என்று எழுதப்பட்டிருக்கிறது. యోహాను సువార్త 1వ అధ్యాయము, కొలొస్సీయులు 1వ అధ్యాయము మీరు చదువుకున్నప్పుడు యేసుక్రీస్తే సమస్తాన్ని సృష్టించాడని రాయబడింది. ஆனால் நீங்க கொலோசியர் 1ஆம் அதிகாரம், யோவான் சுவிசேஷம் 1ஆம் அதிகாரத்தை வாசிக்கும் போது இயேசு கிறிஸ்து தான் முழுமையாம் పడైతதாக சொல்லி இருக்கிறது. కీర్తనలు 139 యోబు పుస్తకంలో మీరు చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మే సర్వాన్ని సృష్టించాడని కూడా రాయబడి ఉంది. ஆனால் நீங்கள் யோபு புத்தகத்தையும் சங்கீதம் 139 వాసిக்கும் పోது పరిశుద్ధ ఆవియానவர் தான் సకలవற்றையும் పడైతதாக சொல்லி இருக்கிறது. మన రక్షణలో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పాత్ర ఉందని మీరు గుర్తించాలి. நம்மளுடைய ரட்சிப்புல கூட பிதா, குமாரனுடைய, பரிசுத்த ஆவியானுடைய கிரியைகள் இருக்கிறது என்று விசுவாசிக்கணும்.
ఈ లోకపు పునాదులు వేయడానికి ముందుగానే తండ్రి యొక్క దేవుడు మీ పేర్లను, నా పేరును, మీ పేరును, మనలందరినీ ఎన్నుకున్నాడు కనుక ఈ రోజు యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాము. మనం ఏదో గొప్ప వాళ్ళు, ఇతరులకు అర్థం కాలేదు, మేము అర్థం చేసుకుని వచ్చేసాము అతిశయించడానికి లేదు. దేవుడు మనల్ని ముందుగా గుర్తించి ఎన్నుకున్నాడు. நம்மை பிதாவாகிய தேவன் உலகத்தின் அடிஸ்தானங்கள் போடுகிறதுக்கு முன்பாகவே இயேசு கிறிஸ்துக்குள்ளாக விசுவாசிக்க வேண்டும் என்று உங்களையும் என்னையும் தேவன் தேர்ந்தெடுத்த காரணத்தினால்தான் நாம் விசுவாசிக்கிறோமே தவிர மற்றவங்களை விட நாம் நல்லவங்கள் என்று நாம் இன்றைக்கு நாம் பெரியவர்கள் இயேசுவை தெரிந்து கொண்டோம் என்று சொல்ல முடியாது. యేసు క్రీస్తు మన కొరకు రక్తము కార్చి సువార్త ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆండవరాగ యేసు அவருடைய రక్తத்தை సింది அந்த రక్తத்தின் மூலமாக நம்மை வாங்கிக் கொண்டார். అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఎప్పుడో జరిగిన ఆ సంఘటనను మన హృదయంలో క్రియేట్ చేస్తూ అది నీ కొరకే, నువ్వే పాపి, నీ జీవితం పరిశుద్ధం అవ్వాలనేసి ప్రతిరోజు మనల్ని మాట్లాడి ఈ వాక్యాన్ని ఈ వాక్యాన్ని ఎలా చెప్పుకుంటున్నాము? ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఒక మనిషిని ఉపయోగించుకొని, ఎవరైనా ఒక గాడిదనైనా కూడా దేవుడు ఉపయోగించుకుంటాడండి. యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు ఎక్కడ యెరూషలేంలో వెళ్తే ఏది తీసుకెళ్ళింది? గాడిద తీసుకెళ్ళింది. గాడిదే ఆ వస్త్రాల మీద నడుచుకుంటూ వెళ్ళింది. ఆ గాడిద ఎవరిని మోసింది? యేసయ్యను మోసింది. అదే విధంగా ఈ రోజు ఈ వాక్యాన్ని మాట్లాడే గాడిద లాంటి ఒక వ్యక్తి ఉన్నప్పటికీ వాక్యాన్ని మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ వాక్యాన్ని చేంజ్ చేస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు విశ్వాసంలో. ஆண்டவராக இயேசு பாருங்க, அவர் எருசலேமுக்குள்ளாக போகும்போது கழுதையின் மேல் ஏறி போனார். கழுதை தான் அந்த வஸ்திரங்களையும் அந்த புஷ்பங்கள் மேல நடந்து கொண்டு போனதால் யாருக்கு மகிமை? இயேசுவுக்கு தான் மகிமை. அதே போலதான் கழுதையை போல ஒரு மனிதன் இன்றைக்கு பேசினாலும் அந்த వార్తகளை கொடுப்பது யார்? ఆవియానవర్ தான் கொடுத்து இன்றைకి బలపడుతూ கொண்டிருக்கிறார். ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నిజమైన దేవుడు, ఇందులో ఎటువంటి సందేహము లేదు. పితా కుమారన్ పరిశుద్ధ ఆవియాన దేవన్ ఉన్మయాన దేవన్, அதுல ఎవ్విధமான సందేహం இல்லை. యహూదులు ఇస్లామీయులు నమ్ముతున్నది ఒక్క వైపు, ఒక్క భాగాన్ని చూస్తున్నారు కానీ సంపూర్ణమైన సువార్త, సంపూర్ణంగా దేవుని రెవల్యూషన్ అనేది ఈ నిండు బైబిల్లో కొత్త పాత నిబంధనలు కలుపుతూనే వచ్చింది. వారు కూడా ఈరోజు అనేకులు మిడిల్ ఈస్ట్ లో ఉన్న వారైనా యహూదులైన లక్షల్లో యేసుక్రీస్తు వైపు వచ్చి బాప్తిసం పొందుతున్నారన్న వార్తను మనం వింటున్నాం. ఇరాన్, ఇరాక్ వంటి దేశాల్లో, ఇండోనేషియాలో అందరూ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. ఈరోజు మారిపోతున్నారండి. వారి మనోనేత్రాలను దేవుడు తరుస్తున్నాడు. இன்றைக்கு பாருங்க, யூதர்களுடைய இஸ்ரவேலியும் இஸ்லாமிய தேசங்களிலும் இந்தோனேஷியாவிலும் பல ஜனங்கள் அந்நியர்களாக இருக்கிறவங்களுடைய மனக்கண்கள் திறக்கப்பட்டு இயேசுவை தேவனாக అంగీకరిக்கிறார்கள். గనుక ఈ సత్యాన్ని వదిలేయండి, ఈ సత్యంలో నిలబడదాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో ఎవరు ఏది మార్పులు చెప్పినా నమ్మకండి, ఏ ఒక దూత వచ్చి చెప్పినా నమ్మకండి. ఇదే సత్యము, ఇదే వాక్యము, ఇదే మన యొక్క దేవుడు తను తాను బయలుపరుచుకున్న విధం. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన మనం అంగీకరించాలి, స్వీకరించాలి, ఆనందించాలి తప్ప దాన్ని పరిశీలించి ఎలా అని చూస్తే మనకు దొరకదు. நாம் தேவன் தன்னைத்தான் இப்படியாக வெளிப்படுத்தியிருக்கிறனால அதை அங்கீகரித்து விசுவாசித்து ஏற்றுக்கொள்ளும் போது நமக்கு ஒரு பெரிய மகிழ்ச்சி உண்டாகும். தேவனுடைய வாக்கியம் தீபிச்சதாக கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. ஆமென்.